మహాగణుడు, మహోన్నతుడు, మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన సమర్థుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడిన స్త్రీలు అనే శీర్షికలో ఈరోజు మనం ఎస్తేరు అనే ఒక గొప్ప మహిళ గురించి ధ్యానం చేసుకుందాం. అది ఒక గొప్ప రాజ్యం, పర్షియా దేశం. మహారాజు అహష్వేరోసు పరిపాలిస్తున్న కాలం. అందమైన రాజభవనాలు, గొప్ప విందులు, అధికారంతో కూడిన జీవితం. కానీ ఆ రాజ్యంలో ఎక్కడో ఒక మారుమూలలో ఒక చిన్న అమ్మాయి జీవితం చాలా నిశ్శబ్దంగా కొనసాగుతోంది. ఆ అమ్మాయి పేరే ఎస్తేరు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఎంత బాధగా ఉంటుందో ఊహించండి. ఆమెకు ఆధారం ఎవ్వరూ లేరు. ఆమె ఒక అనాథ. అప్పుడు మొర్దెకై అనే ఆమె బంధువు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి తన సొంత కూతురులాగా చూసుకొని పెంచాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యంలో తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము కలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. హదస్సా అనేటువంటి మరొక పేరు కూడా ఎస్తేరుకుంది. హదస్సా అనే పేరుకు గొంజి చెట్టు అని అర్థం. అతడు మొర్దెకై ఎస్తేరుకు చక్కటి ప్రేమను పంచాడు, రక్షణ ఇచ్చాడు, దేవుని గురించి నేర్పించాడు. ఎస్తేరు పెరిగి పెద్దదైంది. ఆమె అందం మాత్రమే కాదు, బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, వినయంతో, మృదువైన హృదయంతో, విధేయత కలిగి ఆమె ఎప్పుడు ముందుకు రావాలని ఆశపడలేదు. కానీ ఆమె పట్ల దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అనాథగా పెరిగినటువంటి ఒక అమ్మాయి ఒక గొప్ప రాణిగా మారిన సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఒకరోజు రాజైన అహష్వేరోసు కొత్త రాణి కోసం వెతుకుచున్నాడు. దేశమంతా అందమైన యువతుల్ని రాజభవనానికి తీసుకొచ్చారు. వారిలో ఎస్తేరు కూడా ఒకటి. అక్కడ అందరూ తమ అందంతో, అలంకరణతో రాజును ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎస్తేరు మాత్రం సాధారణంగా ఉండి తన యొక్క వినయ విధేయతలతో రాజు యొక్క దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే అది మనుషుల ఎంపిక కాదు, కానీ మహాదేవుడైన దేవుని యొక్క ప్రణాళిక. రాజు ఎస్తేరును రాణిగా ఎంచుకున్నాడు. ఈ మాట మనం ఎస్తేరు 2వ అధ్యాయము 17వ వాక్యంలో చదువుతాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆమె ఒక అనాథ అయినటువంటి అమ్మాయి ఈరోజు ఒక మహారాజ్యమైన పర్షియా దేశానికే రాణిగా మారింది. ప్రమాదం, ఇంతలో అనుకోని ప్రమాదం వచ్చింది. ఆ రాజ్యంలో ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి పేరు హామాను. అతను గర్వంతో నిండిపోయాడు. ఎస్తేరు పినతండ్రి అయిన మొర్దెకై హామాను రాజకోటలోనికి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు అతనికి లేచి నమస్కరించలేదు. ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని హామాను ఒక ఘోరమైన కుట్ర పన్నాడు. దేశంలో యూదులందరినీ నాశనం చేయాలని రాజు దగ్గర చెప్పి రాజాజ్ఞను తీసుకున్నాడు. ఈ వార్త మొర్దెకై తెలిసినప్పుడు అతని గుండెలు అవిసిపోయాయి. వేడుకల మధ్య రాజభవనం వెలుపల అతను ఈడ్చి ప్రలాపించాడు. ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మొర్దెకై ఎస్తేరుకు సమాచారం పంపించాడు. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నీ ప్రజలను రక్షించాలి. ఈ మాట వినగానే ఎస్తేరు రాణి భయపడింది. ఎందుకంటే రాజు పిలవకుండా రాజు ముందుకు ఎవరైనా వెళితే అతనికి ఆ వ్యక్తికి మరణశిక్ష అని ఆమెకు తెలుసు. ఆమె మనసులో భయం మొదలైంది. నేను వెళ్ళాలనా లేక నిశ్శబ్దంగా ఉండాలనా అని. అప్పుడు మొర్దెకై ఒక గొప్ప మాట చెప్పాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. మంచి మాట కదా. మొర్దెకై ఎస్తేరుతో చెప్తున్న మాట, నీవు ఈ సమయం కోసమే రాణివయ్యావేమో. దేవుడు ఇలాంటి సమయంలో
నీ యొక్క సహాయంతో యూదులను రక్షించడానికే నిన్ను రాణిగా చేసాడేమో ఆలోచించుకొని ఒక చక్కటి మాటను చెప్పినప్పుడు ఆ మాట ఆమె హృదయంలో నిప్పులా రగిలింది. ప్రార్థనతో ప్రారంభమైన ధైర్యం. ఎస్తేరు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఆ ముందుగా ఒక పని చేసింది. ఏంట పని అంటే 3 రోజుల ఉపవాసాన్ని ప్రకటించింది. తను మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న అందరినీ ప్రార్థనకు పిలిచి వారందరినీ ఉపవాస ప్రార్థనలో పాల్గొనేటట్లు చేసింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుదాం. నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజుని వద్దకు ప్రవేశించదను. నేను నశించెదను. ఎంత చక్కటి మాట. ఆమెకు తెలుసు, నేను ఒంటరిగా ఈ పని చేయట్లేదు, దేవుని ప్రణాళికలో నేను ఈ పని చేస్తున్నానని ఆ చక్కటి మాట అంటుంది. ఒకవేళ నేను నశించిపోతే ఇబ్బంది లేదు, నేను నశించిపోతాను, అయినా ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతానని నిర్ణయం తీసుకున్నది. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపింది. ఆమెలో ఉన్న భయము క్రమంగా నమ్మకంగా ధైర్యంగా మారింది. ఎస్తేరు రాజభవనంలోకి అడుగుపెట్టి ఆ క్షణం ఎంత ఉద్విగ్నంగా ఉంటుందో ఆలోచించండి. రాజు ఒకవేళ కోపంగా చూస్తే చాలా భయంగా ఉంది. కానీ దేవుడిచ్చిన ధైర్యం ఆమె మనసులో ఉండగా ఆమె రాజు ముందుకు వెళ్ళింది. రాజు ఆమెను చూసి సంతోషించి తన బంగారు దండం చాపి, రాణి, నీ కోరిక ఏమిటి? నువ్వు కోరుకునేలా తీర్చదను అని మాట వినగానే ఆమెకు సంతోషమైంది. ఆమె సత్యం బయటకు చెప్పింది. ఎస్తేరు జ్ఞానంతో ముందుకెళ్ళింది. తడబాటు లేకుండా సరైన సమయంలో మాట్లాడింది. ఆమె హామాను కుట్రను రాజుకు తెలియచేసింది. ఈ విషయం విన్న రాజు కోపంతో మండిపోయాడు. చివరికి హామాను తను మొర్దెకాయిని ఉరి వేయడానికి తయారు చేసినటువంటి ఉరితాడు మీదే హామాను ఉరి తీయబడ్డాడు. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యంలో, కాగా హామాను మొర్దెకాయికి సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. దుఃఖం ఆనందంగా మారింది. మరణ భయం ఒక్కసారి ఆనందంగా మారింది. యూదులందరూ రక్షించబడ్డారు. రాజాజ్ఞ రద్దు చేయబడింది. దేశమంతా యూదులు సంబరాలు చేసుకున్నారు. ఎస్తేరు గ్రంథం 8:16. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతను కలిగెను. దేవుడు పరిస్థితులను పూర్తిగా మార్చాడు. మన జీవితానికి ఒక గొప్ప పాఠం ఎస్తేరు కథ. కేవలం ఇది ఒక చరిత్ర కాదు, మన జీవితానికి ఒక సందేశం. మనం ఎక్కడున్నామో దేవుడు ఎక్కడ ఉంచాడు. మన పరిస్థితులు యాదృచ్ఛికం కాదు. భయమైన ధైర్యంగా ముందుకెళ్ళాలి. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. దేవుడు సరైన సమయంలో స్పందిస్తాడు. రోమాపత్రిక 8:28లో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎస్తేరు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన చక్కటి పాఠాలు ఏంటంటే, దేవుని ప్రణాళికలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. దేవుని ప్రణాళికలో ప్రతి ఒక్కరికి, అనాథని లేదు, మారుమూలున్న వారిని లేదు, కానీ ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. సమయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎస్తేరు తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ తొందరపడలేదు, ప్రార్థించింది, ఉపవాసం ఉన్నింది. అప్పుడు మాత్రమే ధైర్యంగా ముందడుగేసింది. తర్వాత ఉపవాసం మరియు ప్రార్థన శక్తి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. మన శ్రమలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రార్థన, ఉపవాసం. మరి ధైర్యం. ఎస్తేరు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం ధైర్యం. ప్రాణం పోయినా సరే నేను నశించుదును అనే ఒక ధైర్యంతో కూడిన మాట ఆమె పలికినట్లు మనం చూస్తాం. దేవుని కోసం మన ప్రాణాలని సైతం మనం త్యాగం చేయడానికి సిద్ధపడే నిలబడే దమ్ము ధైర్యం మనకు ఎస్తేరు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. అలాగే జ్ఞానం, అలాగే వినయం. ఎస్తేరు రాజును నేరుగా ఎదిరించలేదు. ఆమె జ్ఞానంతో వినయంతో విందు ఏర్పాటు చేసి నెమ్మదిగా చక్కగా తను చెప్పాల్సిన మాటని సరైన సమయంలో చెప్పింది, జ్ఞానంతో చెప్పింది. ఆమె అనుకున్న కార్యాన్ని దేవుడు సఫలపరిచాడు. దేవుడు మనకు కనిపించకపోయినా తను చేయాల్సిన పని సరైన సమయంలో చేస్తాడు. మన స్థానం ఇతరుల కొరకు ఉపయోగించాలి. ఎస్తేరు తను రాణిగా అన్ని సౌకర్యాలు అనుభవించుండొచ్చు, కానీ తన ప్రజలైన యూదులకి ప్రాణ భయం కలిగినప్పుడు, వారందరూ సంహరించబడే సమయం వచ్చినప్పుడు ఆమె స్థానాన్ని, రాణిగా ఉన్న ఆమె స్థానాన్ని, ఆమె అధికారాన్ని ఉపయోగించి తన జాతి ప్రజలను రక్షించినటువంటి గొప్ప ధైర్యస్తురాలు
ఎస్తేరు. దుష్టుల ఆలోచనలు విఫలమవుతాయి. గమనించండి, ఈ ఎస్తేరు కథలో హామాను అనే మంత్రి చేసిన కుట్ర, మొర్దెకై పైన చేసిన కుట్ర, ఆయన కొరకు 50 అడుగుల ఎత్తైన ఉరికొయ్యను సిద్ధం చేయించాడు. కానీ చివరికి ఏం జరిగిందంటే, హామాను ఎవరి కోసం అయితే ఉరితాడును సిద్ధం చేశాడో, ఉరి కొయ్యను సిద్ధం చేశాడో, అదే ఉరి కొయ్య మీద హామాను అంతం చేయబడ్డాడు, ఉరివేయబడ్డాడు. మొర్దెకై రాజ మర్యాదలతో గుర్రమెక్కి పట్టణమంతా, దేశమంతా ఊరేగించబడ్డాడు. కాబట్టి ఈ ముఖ్యమైన పాఠాలని మనం మన జీవితంలో నేర్చుకోవాలి. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఇదిగో ఎస్తేరు జీవితం నుంచి మీరు మాకు దయచేసినటువంటి గొప్ప పాఠాలను బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, ఎస్తేరు జీవితం నుంచి ధైర్యం, సాహసం, సమయానుకూలంగా మాట్లాడడం, జ్ఞానంతో మాట్లాడడం, శ్రమలో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించడం, వినయం కలిగి ఉండడం, సౌందర్యం అనేది బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, గుణ లక్షణాలను బట్టి గొప్ప సౌందర్యం అని మేము తెలుసుకున్నట్లు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, వాక్యం, విత్తబడిన వాక్యాన్ని బహుగా ఫలింపచేసి ఆశీర్వదించండి. నీ బిడ్డల్ని ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఎవరైతే ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించి అయినా నీ కృపలో భద్రపరచమని, మీరే ఘనతాస్తుతి ప్రభావాలు పొందుకోమని, మేము పడకలకు వెళుచుంటుండగా ప్రభా నీ యొక్క దూతల కాపుదలు మాకు అనుగ్రహించి చక్కటి నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని దయచేసి ప్రభా నీ చిత్తమైతే రేపు ఉదయాన్నే లేచి నేను స్తుతించగలిగే గొప్ప భాగ్యాన్ని దయచేయమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.